5 లక్షలు అంటండి, 5 లక్షలు. రండి వెళ్దాం. అంటే మన చిట్టి దాన్ని కిడ్నాప్ చేస్తారా? మనం ఉండగా ఎలా కిడ్నాప్ చేస్తారే? రేపు రిసార్ట్ లో యుద్ధమే. రిసార్ట్ ఏమున్నది మేడం, మా మామతో ఉంటే ఇవన్నీ చూపించేటోడే కాదు. ఓ అలాగా. నీకు మామున్నాడా? అయిపోయావే. రిసార్ట్ చూసిన సంతోషంలో నిజం చెప్పేసింది. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. మేడం, గోవాలో ఉన్న శరణాలయంలో మీ లెక్కనే ఒక ఇన్ఛార్జ్ మేడం ఉండేది. ఆ మేడం కున్న హస్బెండ్ ని నేను మామ అని పిలిచేదాన్ని. ఆ మామ అన్నమాట. ఓ అలాగా. మేడం, నేను చాలా అదృష్టవంతురాల్ని మేడం. ఎందుకమ్మా? పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఇంత పెద్ద రిసార్ట్ కి వచ్చాను. అదే మా నాన్నమ్మ గారితో ఉండుంటే టికెట్ కొనుక్కొని రావాల్సి వచ్చేది. నానమ్మ అంటే నీకు నానమ్ముందా? అయ్యయ్యో, చెప్పేసానే. నేను నాన్నమ్మతో ఉంటే అన్నాను గాని ఉంది అన్నానా? ఓ కరెక్ట్ కరెక్ట్. కంగ్రాట్సే. ఎందుకే? నీకు నా లెక్కన పిసినార్ బుద్ధులు వచ్చినట్టున్నా. సరే సరే, అందరూ వెళ్ళి ఆడుకోండి. హే, నేను స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటా. నేను రెయిన్ డాన్స్ ఆడుకుంటా. నేను వాటర్ స్లైడ్ ఆడుకుంటా. నేను కూడా రెయిన్ డాన్స్ ఆడతా. ఆగండి ఆగండి ఆగండి. అంత లేదమ్మా. వాటర్లో ఆడుకోవాలంటే 100 రూపాయలు పెట్టి టికెట్లు కొనాలి. మీ అందరికీ కలిపి వేళ్లలో ఖర్చు అవుతుంది. అయితే ఏంటండి, ఖర్చు పెట్టండి. వీళ్ళందరికీ ఖర్చు పెట్టడానికి వీళ్ళేమన్నా నా అత్త పిల్లలా మావ పిల్లలా? నోరు మూసుకుని వెళ్ళి ఆ గడ్డిలో ఆడుకోండి, వెళ్ళండి. ఆగవే, వాళ్ళని ఆడుకోనివే. ఆడుకోనివ్వు. వాళ్ళు ఆడుకుంటేనే కదనే మనం కిడ్నాపింగ్ చేసేది. అబ్బో, నీకు బుర్రుందయ్యో. మరేమనుకున్నావు? చాలు చాలే, ఆపో. పాప కిడ్నాప్ గురించి అనుకుంటా. ఆ పిల్లలు అందరూ ఆడుకోండి. ఏమండి, పదండి అక్క దగ్గరికి వెళ్దాం. అలాగే. త్వరగా రావే. వాళ్ళు పోతున్నారా? పద. పదండి. నమస్తే అక్క. నమస్తే. అందరూ వచ్చారా? లేదు, మేమిద్దరమే వచ్చాం. పిల్లల్ని కూడా పిలవమంటావేంటి? ఫస్ట్ వీడి నోరు మూసేయాలి, పీడ వదిలిపోతుంది. మూసుకోవయ్యా. ఆయన మాటలేం పట్టించుకోకక్క. నువ్వు చెప్పినట్టే అందర్నీ తీసుకొచ్చాను. బయట ఆడుకుంటున్నారు. టైం చూసి ఆ పాపని కిడ్నాప్ చేసే అక్క. కష్టం. ఏ టైం చూడడానికి ఆమె చేతికి వాచలేదుగా. చంపుతా సచ్చినోడా. అక్క, ఇంతకీ కిడ్నాపర్ని తీసుకొచ్చావా? చాకు లాంటి కుర్రాళ్ళని ఇద్దరిని తెచ్చా. బంటి, బబ్లు. yes మేడం. రెడీ. ఓకే ఓకే.
రండ్రా. ఎస్ మేడం. మేడం వీళ్ళే కిడ్నాపర్స్. చాకులాంటి కూరగాయలంటే ఏమనుకున్నాను కానీ వీళ్ళు కిచెన్ లో కూరగాయలు కోసేలా ఉన్నారే. కిడ్నాప్ ఏం చేస్తారు? రేయ్ వాడెంత వీడెంత అని కూరలో కరివేపాకులా తీసడం కాదురా, 6 అడుగుల బుల్లెట్ గుండెల్లో దిగిపోద్ది. చిన్నపిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్లా ఉన్నావు, నువ్వు బుల్లెట్ ఏందిరా? రేయ్ మేము రంగంలోకి దిగిన తర్వాత నీ కళ్ళు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేమన్నా పని చేసినాయో నెక్స్ట్ టార్గెట్ నువ్వు ఉండవు. రేయ్ ఈ కిడ్నాప్ చేయకపోతే ముందు నువ్వు ఉండవురా. అసలు మీరు కిడ్నాపర్సేనా అని డౌట్. కిడ్నాపుల్లో వీళ్ళు ఆరితేరిపోయారు. ఫేసులు చూస్తుంటే కిడ్నాపర్లో ఆరితేరినట్లేరు, కిడ్నాప్ లో ఫెయిల్ అయి ఆరిపోయినట్టుంది. మేడం వీడు మమ్మల్ని అవయాలిస్తున్నాడు. ఒరేయ్ అవి అవయవాలు కాదురా, అంట్ల వేదవా, అవమానిస్తున్నాడు అనాలి. అదే తినాలేవో. మా టాలెంట్ చూపిద్దాం. టాలెంట్ షార్ట్లెంట్ కాదురా, అంట్ల వేదవా, టాలెంట్. ఒకడికేమో తెలుగు రాదు, ఒకడికేమో ఇంగ్లీష్ రాదు. వీళ్ళే కిడ్నాప్ చేస్తారు. సర్లే వీళ్ళేంటో కిడ్నాపుల్లో వీళ్ళ టాలెంట్ ఏంటో నేను చూపిస్తా. ఫోన్లోనా ప్రాజెక్ట్లోనా? లైవ్ లో. అలా వెళ్దాం రండి. నేను ఆ టైప్ కాదు మేడం. నేను చెప్పింది కిడ్నాప్ చేయడానికి. రండి. పద. ఓకే మేడం. ఓకే మేడం. బంటి బబ్లు మేడం. మీ ఎదురుగుండా ఏం కనిపిస్తుందో తెలుసా? మీరే కనిపిస్తున్నారు మేడం. ఒరేయ్ బయటకొచ్చి తగలదండ్రా. ఓ. బయటకు వచ్చినా మీరే కనిపిస్తున్నారక్క. ఒరేయ్ అటు చూసి చావండ్రా. చూసారా? చూసావక్క, అక్కడ ఒక పిల్ల లాలీపాప్ చీకుతూ కనిపిస్తుంది అక్క. వెళ్ళి దాన్ని పట్టుకొచ్చేయండిరా. అంతే అంతే కదా కదక్క? అంతే. రారా. Throw your hands up. Here we go. We're holding duties. Here we go. Boom up to your grill. అమ్మో, అంటే వీళ్ళు కిడ్నాపర్సా? అవునే, మన పాపని కిడ్నాప్ చేయడానికి వచ్చుంటారు. సంపుతా ఎదవల్ని. ఉషు. ముసిగేసేశారు, తీసుకొచ్చేస్తారు. రండి లోపలికి. చూసారా ఎలా కిడ్నాప్ చేశారో? ఏమనుకున్నారు మా వాళ్ళంటే? జారిపోతారా? గట్టిగా పట్టుకో. గట్టిగా. ఎరా తెచ్చారా? తీసుకొచ్చా మేడం. తీయండి బయటికి. తీరా. టట్టనాయ్. ఒరే లాలీపాప్ తెచ్చారేంట్రా? మీరు దమ్మంది ఇదే కదక్క. తిక్కెదవల్లారా. నేను ముందే చెప్పానా, వీళ్ళు కిడ్నాపర్స్ కాదు, వీళ్ళు కిల్లిగడు దగ్గర బెగ్గర్సు. చాలే, మీరెళ్ళి పాపని రెడీ చేయండి, మా పని మేము చూసుకుంటాం. సరే అక్క, నేను వెళ్ళాక ఫోన్ చేస్తాను, అప్పుడు ఈ వెధవల్ని పంపించు. పద. ఆరితేరారు కిడ్నాప్ లో. రే కావాలా? అయ్యో అంటే మేడం ఏదో ప్లాన్ వేసి ఉంటది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుంటే పాపని కాపాడుకోవచ్చు. అవునే, త్వరగా వెళ్ళాలి. ఆ
అవును, అదిగో వాళ్ళు అటెళ్ళారు, మనం ఇటెళ్దాం పద. అయ్యో పాప ఎక్కడుంది? అదే కనపడట్లేదు. ఆ, అదిగో పాప అక్కడుంది. ఇప్పుడు మేడం ఏం చేయబోతుంది? ఎక్కడుందో చూడాలి. హా? అదిగోనే అక్కడుంది. మేడం ఇదిగోండి ఇక్కడే ఉంది. రేయ్, ఎంతసేపు అని రా దాన్ని అలా ఎత్తుకుంటావు? నువ్వు వెళ్ళి ఆడుకో, దాన్ని ఇలా ఇవ్వు. ఇవ్వురా. ఇవ్వు. ఓ లో. నువ్వు వెళ్ళి ఆడుకోపో. రండి. హేయ్, పాపని తీసుకోబోతుంది. అవునే, పద చూద్దాం. ఓ మా ఓ అలా ఊరుకోమ్మా. ఓమా ఊకో ఓ ఆ చిన్నిలు చి 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 చి. ఆ, కూర్చోమ్మా, కూర్చోవాలి. కూర్చో. లేదు ఎడోకమ్మా, ఊరుకో. పదవయ్యా, వెళ్దాం, ఎవరైనా చూస్తారు. ఏయ్, పాపని గడ్లో వదిలింది మీరు ఎత్తుకుని తిరగడానికి కాదే, వెళ్ళి ఆడుకోండి. పర్వాలేదండి, నేను ఎత్తుకుంటానండి. చెప్తే మీకు అర్థం కదా? మీరు ఇక్కడే ఉంటే మా పని ఎలా జరుగుతుంది? మీ పనేంది? అది మిమ్మల్ని ఆడించడమే మా పని. ఆ, వెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి. గట్లనే. గీత, పాప నదులేవే. అలాగే. దించు, దా. పోండి. ఆ, ఓ నాన్నా, అయ్యయ్యో. ఓ చిన్న, కూర్చో. ఏడవద్దమ్మా. అడ్డడ్డడ్డడ్డే. ఫోన్ ఇలా ఇవ్వు. పదండి. ఒరి నాకు కూడా ఎట్రా ఎట్రా ఆహాహా. ఛీ! ఎట్రా అబ్బా, హీరో కొంచెం నేను ఇవ్వను. చెప్పు. మీ వాళ్ళని పంపించక్క. అక్కడ చాలా మంది పిల్లలున్నారు కదా, వాళ్ళలో కిడ్నాప్ చేయాల్సిన పాపని ఎలా గుర్తుపట్టాలి? ఓ అదా, ఇక్కడ గడ్డిలో ఒక పాప ఆడుకుంటూ ఉంటుంది. ఆ పాపనే మీరు కిడ్నాప్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. ఇక నేను చూసుకుంటా. అలాగే అక్క. ఓ, పాపను గడ్డిలో వదిలింది ఇందుకా? అవునయ్యా, ఆ కిడ్నాపర్స్ కి ఎవరిని కిడ్నాప్ చేయాలో తెలీదు కదా, అందుకే అక్కడ వదిలిపెట్టాను. అంటే ఇప్పుడు ఎవరు పాక్తో వాళ్ళను కిడ్నాప్ చేస్తారా? అవును. అమ్మ మేడం, పాపని ఎత్తుకోకుండా ఆపింది గడ్డిలో పాకనికా? చెప్తా నేను ఈ పని. ఏం చేద్దామే? చెప్పింది గుర్తుందిగా? అక్కడ ఎవరైతే గడ్డిలో పాకుతుంటారో వాళ్ళని కిడ్నాప్ చేయాలి. ఓకే, అర్థమైందక్క. రేయ్ ఫోన్ ఇవ్వు. అబ్బా, ఏమైందే? సిగ్నల్స్ రావట్లేదండి. సిగ్నల్స్ ఇక్కడ ఎందుకుంటాయే?
మరెక్కడుంటాయండి? ట్రాఫిక్ లో. ఛీ! నేనన్నది ఫోన్ సిగ్నల్. ఓహో. పో, వెళ్ళి కార్లో వాటర్ బాటిల్ ఉంటుంది తీసుకురాపో. అలాగే. ఐడియా, నువ్వు ఇక్కడనే ఉండవు, నేను ఇప్పుడు వస్తా. ఏంది మేడం గంత పరిశాన్ అవుతుండ్రు? సిగ్నల్స్ రావట్లేదే. ఓ సంతేనా? సిగ్నల్స్ వచ్చే మార్గం ఉంది మేడం. ఎలాగే? ఇటు ఇయ్యరి. ఫోన్ కి సిగ్నల్ రాకపోతే ఫోన్ సిగ్నల్ దగ్గరికి ఫోన్ పంపాలి. నా ఫోను. అయ్యో నా ఫోను. అయ్యో నా ఫోను, నా ఫోను. పాపనెత్తుకోవే. ఒరేయ్, కిడ్నాప్ చేయాల్సిన పాపనన్నారు, ఇక్కడ చూస్తే పేపా ఉంది. ఈ పీపనే పాప అనుకుంటా. ఆ? అక్కడ ఎవరైతే గడ్డిలో పాకుతుంటారో వాళ్ళని కిడ్నాప్ చేయండి. ఆ, గడ్డిలో పాకేదని మనం కిడ్నాప్ చేయాలరా? అంటే ఇదే అయ్యి ఉంటది. పోదాం పద. పాపా, హలో పాపా. టోపీ పెట్టుకో, టోపీ పెట్టుకో. ఈవిడ చూస్తే మన వాడెల్లా ఉంది. వాడనైతే నిలబడొచ్చేది కదరా, ఇలా పాకదు కదా. ఓ కరెక్టే రోయ్, గోల్లో వేసి. ఓకే. కిడ్నాప్ అట కిడ్నాప్. మేముండగా పాప మీద ఈగ కూడా వాళ్ళనివ్వం. రావే శ్వేత, వెళ్దాం. తెచ్చారా తెచ్చారా? ఈ బంటి బబ్బులు అంటే ఏమనుకున్నారు మేడం? నాకు తెలుసు, నాకు తెలుసురా. అయిపోయింది మేడం పని. ఇదేంట్రా ఇంత పెద్దగా ఉంది మూట? పాప బాగా తిని బలిసిందక్క. బలిసిందా? ఏది మూటిప్పు? రేయ్ మోటెప్రా. ఓకే. ఒరేయ్, పాపం తెమ్మంటే దీన్ని తెచ్చారేంట్రా? చెప్పాను కదా పాప బాగా బలిసిందని. ఒరేయ్ సన్నాసి, ఇది పాపేంట్రా? నువ్వేం చెప్పావక్క? గడ్లు ఎవరు పాకుతున్నారో వాళ్ళని తీసుకురామని చెప్పావా లేదా? అవును. అవును, మేము వెళ్ళేసరికి ఇదే పాకుతుంది, అందుకే తీసుకొచ్చేసాం. ఛీ, ప్లాన్ అంతా పాడు చేశారు. ఇదిగో ఈ నీళ్ళు మొహాన కొట్టండి. ఓకే. ఒరేయ్, నా మొహాన కాదురా. మేడం నాకు అర్థమైంది. రే ఇటీరా. ఓకే. నా మొహన కొడతావేంట్రా? ఒరేయ్, నాకు అర్థమైందక్క. అయ్యో ఒరేయ్ సన్నాసులారా, ఆ నీళ్ళు ఇట్టిచ్చి తగలేనండి. ఓకే అక్క, ఇదిగో. నేను పట్టు చీర కదా కట్టుకొచ్చాను, ఈ గోని సంచిలోకి ఎలా వచ్చాను? ఛీ, పైకి లేవే పిచ్చి మొహం దానా.
నేను ఈ సంచిలోకి ఎలా వచ్చాను? అసలు నన్ను ఎవరిక్కడికి తీసుకొచ్చారు? ఈ టింగర్ రోజులు తీసుకొచ్చారే. ఏరా మీరు కిడ్నాప్ చేయడానికి వచ్చారా, కన్ఫ్యూజ్ చేసి కామెడీ చేయడానికి వచ్చారా? సారీ మేడం, ఇంకొక అవకాశం ఇవ్వండి. ఎందుకురా మళ్ళీ దీన్ని మూట కట్టుకొని తీసుకురావడానికా? దీనికన్నా బస్టాండ్ లో మూటలు మోస్తే కనీసం కూలైనా వస్తుందిరా. ఏయ్, నువ్వు ఆగవయ్యా. ఏ రాజు, అసలు నువ్వెందుకే పసిపిల్లలా పాకావు? ఫోన్ పోతే వెతుక్కుంటున్నానక్క. ఇదిగో ఈ లోపు ఈ వెదవులొచ్చి ఎత్తుకొచ్చారు. ఏడ్చినట్టుంది. అదెందుకు ఏడుస్తుంది? దీన్ని పోయలేక వీళ్ళు ఏడ్చుంటారు. ఏయ్, అబ్బబ్బ. చూడక్క, ఇదే నీకు ఆఖరి అవకాశం. నేను వెళ్ళి ఏదో ఒక ప్లాన్ వేసి ఫోన్ చేస్తాను. వచ్చి కిడ్నాప్ చేసుకో.